here, and I thank the pastor Vijayanna and also the leadership for giving me this blessed privilege to stand before you all this evening to bring God's word. And for our meditation, please turn with me to Acts chapter 1 verse 3. As we are approaching Easter and Good Friday and Easter, and I just wanted to share a few thoughts in terms of Easter, or else the risen King. So Acts chapter 1, we'll read verse 3 altogether. అందరం కలిసి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 3వ వచనము మనందరం కూడా కలిసి ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. Acts chapter 1 verse 3. Let's all read together. He presented himself alive to them after his suffering by many proofs, appearing to them during 40 days and speaking about the kingdom of God. Let's look to the Lord that God may speak to all of us this evening. We believe in a God who speaks. So let us ask God that, Lord, you know my heart, you know my story, and I'm in your sanctuary this evening. And Lord, you speak to me. And let's come with that heart to the Lord. And I'm sure God has a special message to all of us. And let us ask God that He may speak to all of us. So silently, if you could close your eyes, bow our heads, and silently let us ask God that, Lord, you speak to me. నాతో నీవు మాట్లాడు ప్రభువా అని మనము మౌనంగా మన హృదయంలో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు మనతో తప్పకుండా మనల్ని దర్శించి మనతో మాట్లాడే దేవుడు. అలాగున ఈ సాయంకాలము దేవుడు మనందరితో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉండగా ఆ దీన ప్రార్థన మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకి వివరిస్తూ ఉంటాడు. సో లెట్స్ సైలెంట్లీ మేక్ దట్ ప్రేయర్ ఇన్ అవర్ హార్ట్స్. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, సర్వశక్తి కలిగిన దేవుడవు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి ప్రభువుడవు. ప్రభా, పాపము చేత ఈ లోకములో ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి సమాధానము, సంతోషము లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మేమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మా నిమిత్తము చనిపోయెను. మేమింకనూ పాపులమై ఉండగానే మా నిమిత్తము ఆ యొక్క కలువరి సిలువలో మీరు చనిపోయి సమాధి చేయబడి 3వ దినము మృత్యుంజయుడవై తిరిగి లేచినటువంటి మహా గొప్ప దేవుడవు. మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానము ద్వారా మా అందరికీ మీరు అనుగ్రహించిన యొక్క ఉచితమైన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, యొక్క సాయంకాలము ఈ స్థలములో మేమందరము కూడా యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన హెచ్చింపబడిన నామములో మేము చేరి వచ్చినాము. మీ వాక్యంలో మీరు మాటిచ్చినారు ప్రభువా, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో నేను వారి మధ్యలో నివాసం చేస్తానని చెప్పినారు. మేమందరము మీ నామంలో వచ్చినాము. మీ నామంలో వచ్చినప్పుడు మా మధ్యలో మీరు నివాసం చేస్తున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు దేవా. మరి మీరు మా మధ్యలో ఉన్నప్పుడు ప్రభువా, మీరు కదా మాతో మాట్లాడాల్సింది. మీరు మాట్లాడితే మా హృదయాలు దర్శింపబడతాయి, బలపరచబడతాయి, ఆదరింపబడతాయి. ప్రభా, మరి తన మీ యొక్క శ్రేష్టమైన వాక్కుని ఈ స్థలము నుంచి మీరు విడుదల చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి బిడ్డ యొక్క అవసరత, అక్రత, వారి హృదయంలో ఉన్న తలంపులు, ప్రభా, ఆలోచనలు అన్నీ మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు, బాగుగా ఎరిగి ఉన్నటువంటి దేవుడవు, మమ్మల్ని దర్శించే దేవుడవు గనుక దేవా, ఈ సాయంకాలము మీ వాక్యము ద్వారా మా అందరినీ మీరు దర్శించండి. ఏ ఒక్కరము వచ్చిన రీతిగా వెళ్ళిపోకూడదు. మీ వాక్యంలో శక్తి ఉన్నది. ఆ శ్రేష్టమైన వాక్యము మా అందరికీ అందించండి దేవా. భూమి ఆకాశము గతించును కానీ మీ మాటలు గతించవు అని మీరు చెప్పినారు. పేతురు దీన ప్రార్థన చేస్తూ వచ్చినాడు, దేవా మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామో, నీ దగ్గర నిత్యజీవపు మాటలు ఉన్నాయన్నాడు. ఈ సాయంకాలం మా యొక్క ప్రార్థన కూడా అదే ప్రభువా. మా చుట్టూ ఉన్న లోకమంతా ఎంతో చీకటి, ఎంతో అన్సర్టనిటీ ఉంది ప్రభా. మేము ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి నిరీక్షణ మాకు కనపడదు ప్రభా. మరి మీ వద్దనే ఆ యొక్క నిత్యజీవపు మాటలు ఉన్నాయి కనుక మేరీ వలె మీ పాదాల సన్నిధిలో కూర్చొని ఈ సాయంకాలము మీ వాక్యాన్ని తెరిచి ఉండగా ప్రభువా, బహు స్పష్టముగా ఇక్కడున్న మా అందరితో మీ వాక్యాన్ని అందించండి ప్రభా. ఇక్కడ నేను నిలబడుటకు నాలో ఎలాంటి యోగ్యత, అర్హత లేదు ప్రభా. గనులు, శ్రేష్ఠులు, ప్రాముఖ్యమైన వారు నా ముందు ఇక్కడ ఉన్నారు ప్రభా. దయచేసి నేను మంచోడిని, నేను నీతిగా బ్రతికిన ప్రభువా, నన్ను వాడుకో అన్న వైఖరితో మీ దగ్గర రావట్లేదు ప్రభా. నేను పడిపోయినాను, మిమ్మల్ని గాయపరిచినాను ప్రభా. మరి నా పైన మీరు కనికరం చూపించండి. మీ కృప మీద ఆధారపడుతూ ఇక్కడ నిలబెడుతూ ఉండగా మీ ప్రశస్తమైన రక్తాన్ని నా మీద ప్రోక్షించి నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి మీ సింహాసనం నుంచి ప్రభువా బహు స్పష్టముగా ఈ స్థలం నుంచి మీ వాక్కును విడుదల చేయండి. కనిపించిన అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా సంగమునకు మీరు ఇచ్చిన అధికారమును చేపట్టుకొని నజరుడైన యేసు నామములో
బంధిస్తూ గద్దిస్తూ ఉన్నాము. మీ సన్నిధి సంతోషము సమాధానము మీ వాక్యము ఈ స్థలంలో ఏలనింపజేసి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభా మీరు లేకపోతే నేను కూడా చేయలేను, దయచేసి నా పైన కనికరం చూపించమని కృతజ్ఞతాస్తుతులతో ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ సాయంకాలము మనం వాక్య నిమిత్తము యాజ్ వి జస్ట్ రెడ్ ఫ్రమ్ Acts chapter 1, and here we all know the story. First 4 Gospels, Matthew, Mark, Luke, John, it talks about the birth of Lord Jesus Christ and the miracles that Jesus performed, and also Lord Jesus Christ as he went onto that cross, died on the cross, and he was buried, rose up again on the third day. So all the 4 Gospels recorded about Lord Jesus Christ. And we know Acts of Apostles is in this whole letter we see the church began. But before that, the first few verses what we can see is, here is Lord Jesus Christ presented himself to his disciples or else to his children. To his own he presented himself, and it says he presented himself alive to them. ఆయన సజీవముగా తన్ను తాను కనపరుచుకున్నాడు. అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ he paid the price, and then he rose up again on the third day, and after that he presented himself alive. And he's not in the tomb, he's a risen king. He presented himself alive to his people, and then later on we know Lord Jesus Christ said, I'm going to give you the Spirit, and Holy Spirit God is going to be upon you, and you are going to do wonderful things with the help of Holy Spirit. And my topic today, this evening, is we have a living God who gives us a living hope. And if you go to any tomb, let's say if you go to the tomb of Muhammad or any great man, and if you go to the tomb and if you ask there, whoever works there, they'll say, here lies the bones of a great man called Muhammad, or else any great person. But if you go to the tomb of Lord Jesus Christ, if you go to Jerusalem, if you go to the tomb of Lord Jesus Christ, and they'll say, here lies the bones of no one. He is a risen king. So which means the God in whom you and I believe is a risen king. The God in whom you and I believe is not in the tomb. నీవు నేను నమ్మిన దేవుడు సమాధిలో లేడు. నీవు నేను నమ్మిన దేవుడు ఆ యొక్క సమాధిలోనే ఒకవేళ ఉంటే ఈ దినం నీకు నాకున్న నిరీక్షణ అనేటిది ఇట్స్ వెయిన్, ఇట్స్ జస్ట్ వేస్ట్. అండ్ దట్స్ వాట్ పాల్ సేస్ ఇన్ 1 Corinthians, రైట్? Our preaching is vain, our everything is vain. But thank and praise God, the God in whom we believe is risen. ఆయన సజీవమైన దేవుడు. And then this risen king ఈ సజీవమైన దేవుడు ఆయనే he presented himself alive, and he also, it says, with many convincing proofs. By many proofs he presented himself alive to his people. ఆయన సజీవముగా తన్ను తాను కనుపరుచుకున్న ప్రేమ కలిగిన దేవుడు. And we believe in this living God. So this evening, dear friends, I want to establish this truth is, we have a living hope because we have a living God. మనకి సజీవమైన నిరీక్షణ ఉండడానికి గల కారణం ఏంటిది అంటే మనకి సజీవమైన దేవుడు ఉన్నాడు. సో our hope is not based on is not based on circumstance or is not based on situations. And our hope is not a dead hope, right? If you just do a Google search, if you say hope, then immediately it talks like hope, so it may or may not happen. And that's what the world says, and that's what people say, and that's what internet says. But the Bible says the hope that you and I have, the hope that you and I got is a living hope, because he presented himself alive to his people by many convincing proofs. So the God in whom you and I believe this evening is a living God, and we have a living hope. మనకి సజీవమైన నిరీక్షణ ఉన్నది. అండ్ ఎట్లా వచ్చింది, how did we receive this living hope అంటే, let's all turn to Ephesians chapter 2. I'll just read a verse, Ephesians chapter 2 verse 12. Last part it says, having no hope and without God in this world. ఒకప్పుడు యేసుప్రభువును అంగీకరించకుండా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉండేది అంటే, ఎలాంటి నిరీక్షణ లేకుండా జీవించినాము. మనకున్న నిరీక్షణ అంతా ఏముండేది అంటే, ఏదైనా జరుగుతుందో జరగదు, అవుతుంది అవ్వదు, పరిస్థితులను బట్టి మనకు నిరీక్షణ, ప్రజలని బట్టి మనకు నిరీక్షణ. ఈ నిరీక్షణతో మనం బ్రతుకుతూ వచ్చినాం. అండ్ మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో అన్న నిరీక్షణ కూడా లేకుండా జీవించినాము. ఆ లాగున జీవిస్తున్నప్పుడు ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండే అంటే, వితౌట్ హోప్, ఎలాంటి నిరీక్షణ లేకుండా మనం ఉన్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు దిస్ లవింగ్ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ మీ. ఆయన ఎలాంటి ప్రేమని మన పక్షమున కనుపరిచినాడు అంటే, the Bible says, Romans chapter 5 verse 9, while we were still in sin, Christ died for us. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు
చనిపోయినాడు. అంటే జస్ట్ ఇమాజిన్ ద లవ్ దట్ దిస్ లివింగ్ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ మీ. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఆ పాపం మన బానిసత్వంలో ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నప్పుడు, ఎలాంటి నిరీక్షణ లేకుండా మనం జీవిస్తున్నప్పుడు, దెర్ ఇస్ నో హోప్, దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ అస్, అండ్ విర్ జస్ట్ ఆ జీవితం మనం జీవిస్తున్నప్పుడు ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు నీ నా కొరకు చనిపోతూ వస్తున్నాడు. సో హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ టువర్డ్స్ అస్ వైల్ వి వర్ స్టిల్ ఇన్ సిన్. ఇఫ్ యూ సీ ద వర్డ్ లవ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్. Be it in a family, be it in a church, be it anywhere, people love based on conditions. If you are good to me, I'll be nice to you. And we see that in families also. భార్య భర్తల మధ్యలో కూడా భర్త బాగుంటే భార్య బాగుంటుంది, భార్య అటు ఇటు అయితే భర్త ఇమీడియట్గా ఫ్రస్ట్రేషన్స్ వచ్చేస్తాయి. సో అవర్ లవ్ ఈజ్ బేస్డ్ ఆన్ కండిషన్స్. బట్ గాడ్స్ లవ్ టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ మీ ఈజ్ అన్కండిషనల్. షరతులు లేని ప్రేమ, విచ్ మీన్స్ దెర్ ఆర్ నో కండిషన్స్. ఒకవేళ దేవుడు ఒకవేళ ఈ లోకంలో మన జీవితాన్ని ఎవరు చూసినా, మన పాపపు కంపెనీ ఎవరు చూసినా, ఎవరు కూడా మన దగ్గర రావడానికి ఇష్టపడరు. బికాస్ ఆఫ్ దట్ సిన్, బికాస్ ఆఫ్ దట్ ఆ యొక్క కంపు, ఆ యొక్క పరిస్థితిని బట్టి ఎవరు మన దగ్గర రాలేరు. బట్ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ టువర్డ్స్ అస్ వైల్ వీ వర్ స్టిల్ సిన్, క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. సో ఎప్పుడైతే వెన్ హోలీ స్పిరిట్ గాడ్ కన్విక్టెడ్ అస్, దట్ వెరీ మూమెంట్ యూ అండ్ ఐ హ్యావ్ ఎ లివింగ్ హోప్. సో అండ్ దిస్ హోప్ ఈస్ డిపాజిటెడ్ టు అస్, ఈస్ గివెన్ టు అస్, ఈస్ poured అవుట్ ఇన్ అవర్ లైఫ్స్. ఏదో ఊహతోటి, ఇమాజినేషన్గా, లేదంటే ఏదో మన ఫీలింగ్ కాదు. ద హోప్ దట్ గాడ్ గేవ్ అస్ ఈస్ లివింగ్ హోప్. అండ్ ఆల్సో అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దిస్ హోప్ ఈజ్ అ బ్లెస్డ్ హోప్. ఎందుకు బ్లెస్డ్ హోప్, ధన్యకరమైన నిరీక్షణ అంటే, లెట్స్ ఆల్సో రీడ్ యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 11. నేను చదువుతానని చూడండి. యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 10 and 11. And while they were gazing into heaven as he went, behold, 2 men stood by them in white robes and said, Men of Galilee, why do you stand looking into heaven? This Jesus, who was taken up from you into heaven, will come in the same way as you saw him go into heaven. So we have this blessed hope. ఏంటంటే అక్కడ మనకు కనపడుతున్న మాటలు ఏంటిది అంటే, ఈ యేసు ప్రభు ఆ యొక్క తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్తున్నాడు కదా, మీరు ఆశ్చర్యపోతున్నాడు అని వెళ్తున్నారని. బట్ రిమెంబర్, ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్, దిస్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. And he's going to come again and he's going to take you. He's going to come again and he's going to take his church. ఆయన ఎలాగునైతే తండ్రి దగ్గరికి ఆరోహణమైనాడో అదే విధంగా యేసు ప్రభు మరలా వస్తున్నాడు. ఎందుకని వస్తున్నాడు? హీస్ కమింగ్ టు టేక్ యూ, హీస్ కమింగ్ టు టేక్ మీ, హీస్ కమింగ్ టు టేక్ హిస్ చర్చ్. ఆయన ఎప్పుడైతే 2000 years ago లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ అస్. అంటే ఒక్క పాపి, భూమి అంతట్లో ఒక్క పాపి ఉన్నా ఆ ఒక్క పాపి కొరకు యేసు ప్రభు వచ్చినాడు. బట్ నవ్ ఇప్పుడు యేసు ప్రభు ఎందుకని వస్తున్నాడంటే టు టేక్ హిస్ చర్చ్. సో దిస్ ఈజ్ ద బ్లెస్డ్ హోప్ దట్ గాడ్ గేవ్ అస్. అందుకే మేము పెరిగిన సంఘంలో అంకుల్ ఎప్పుడు ఆండ్రూ అంకుల్ చెప్పే ఒక మాట ఏంటిది అంటే, ఫర్ ఎ బిలీవర్ వీ హ్యావ్ దిస్ బ్లెస్డ్ హోప్ దట్ వెన్ వీ లీవ్ దిస్ వరల్డ్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్, విచ్ మీన్స్ డెత్ ఈజ్ ఎ ప్రమోషన్, నాట్ ఎ డిమోషన్. ద మూమెంట్ వెన్ యూ డై, ఇట్స్ ఎ బ్లెస్డ్ థింగ్. ద వరల్డ్ సేస్ అరే ఏడుస్తూ ఉంటారు కానీ, బట్ చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటాం మనం. చచ్చిపోతే పరలోకంలో బంగారు వీధులలో మనం తిరుగుతూ ఉంటాం. అంటే దేవుడుండే ప్రదేశంలో, దేవుడుండే పట్టణంలో నీవు నేను ప్రయాణం చేస్తూ ఉంటాం. వాట్ ఎ బ్లెస్డ్ థింగ్ దట్ వీ హ్యావ్, వాట్ ఎ బ్లెస్డ్ హోప్ దట్ వీ హ్యావ్. ఈ నిరీక్షణ కోసం మనం ఏమేం చేసినామా అంటే ఏం చేయలేదు. దిస్ లివింగ్ అండ్ ఎ బ్లెస్డ్ హోప్ ఈజ్ గివెన్ టు అస్, ఈజ్ poured అవుట్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీ పుట్ అవర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దిస్ ఈజ్ ద లివింగ్ హోప్ దట్ ద బైబుల్ టాక్స్, అండ్ దిస్ ఈజ్ ద లివింగ్ హోప్ దట్ గాడ్ గేవ్ అస్. ద వెరీ మూమెంట్ వెన్ వీ రిసీవ్ జీసస్ ఇన్ టు అవర్ లైఫ్స్, this living hope is given. అండ్ ఎప్పుడైతే ఈ నిరీక్షణ, ఎలాంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు అంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్. రోమన్స్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 3 to 5. ఇక్కడ ఒక 3 వాక్యాల్లో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి, యాక్చువల్ 5వ వచనంలో ఉంటుంది చూడండి. అండ్ హోప్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్. దిస్ లివింగ్ హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ గాడ్, ఇట్ డస్ నాట్ పుట్ అస్ టు షేమ్. యేసు ప్రభు యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కదా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. ఈ లోకంలో ఎవరిని నమ్మినా ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకసారి మనల్ని తక్కువ చేయడానికో, మనల్ని రిజెక్ట్ చేయడానికో చూస్తారు. కానీ దేవుని వాక్యం చెప్పబడుతుంది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఎంత బలమైనది, ఎంత శ్రేష్టమైనది అంటే, ఇట్స్ ఎ లివింగ్ హోప్ అండ్ దిస్ హోప్ విల్ నాట్ పుట్ అస్ టు షేమ్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని తక్కువ చేయడానికే చూస్తారు.
కానీ దేవుడు ఇచ్చిన నిరీక్షణ, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ హోప్ దట్ గాడ్ గేవ్ అస్, దట్ ఇట్ విల్ నాట్ పుట్ అస్ టు షేమ్ అండ్ గాడ్ గేవ్ అస్ ఫ్రీలీ. ఆయన మనకి ఈ నిరీక్షణ ఉచితముగా అనుగ్రహించినాడు. ఎస్, హీ గేవ్ అస్ దిస్ బ్లెస్డ్ హోప్. ఏంటిది? ఒక దినం ఆయనతో ఉంటాము. బట్ ఈ లోకము, ఈ యాత్ర అంతటిలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అరే వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ మీ, వెన్ యూ నన్ను నీవు దేవునిగా చేసినప్పుడు ఆ దినము నుంచి నేను ఎప్పుడూ కూడా సిగ్గుపడనివ్వను. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెషయా 43వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 43 వర్స్ 4. ఐజియా 43 verse 4. It says, because you are precious in my eyes and honored and I love you. ఈ ప్రెషియస్ అన్న మాట ఈ దినాలలో మనం ఉండడం చాలా తక్కువైపోయి ఉండొచ్చు. బట్ యు నో ద బైబుల్ సేస్ యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై ఐస్. సో వెన్ గాడ్ సీస్ us, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యు ఆర్ సో ప్రెషియస్ టు మీ, యు ఆర్ సో డియర్ టు మీ. మేబీ అందరూ నిన్ను భూమికి భారం అంటుండొచ్చు, రైట్? నేను చూడంగానే తక్కువ చూడొచ్చు, నేను చూడంగానే హేళన చేస్తుండొచ్చు, అరే నువ్వు ప్రశస్తమైన వాడివి అని పెళ్ళైన కొత్తలో అనొచ్చు. బట్ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యు ఆర్ ప్రెషియస్ టు మీ. ద క్రియేటర్ ఈజ్ సేయింగ్ దట్ దిస్ సోల్ ఈజ్ ప్రెషియస్ టు మీ. నిన్ను అందరూ తృణీకరించని, కానీ యేసు ప్రభువు అంటున్నాడు ఏంటంటే, నీవు నాకు ప్రశస్తమైన బిడ్డవి, యు ఆర్ ప్రెషియస్ టు మీ. అందుకే యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటిది అంటే, అండ్ దిస్ హోప్ దట్ ఐ గేవ్ యూ, ఐ విల్ నెవర్ పుట్ యూ టు షేమ్, ఐ విల్ నెవర్ లెట్ యూ డౌన్, ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ. అండ్ దట్ ఈస్ అ హోప్, దట్ ఈస్ ద లివింగ్ హోప్ దట్ గాడ్ గేవ్ us, dear friends. And secondly, the hope that God gave us is, let's also turn to Proverbs chapter 10 verse 28. Proverbs chapter 10 verse 28. సామెతలు 10వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతాను, దయచేసి గమనించండి. ద హోప్ ఆఫ్ ద రైచస్ బ్రింగ్స్ జాయ్. ఈ నిరీక్షణ, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏం చేస్తుంది అంటే, మన జీవితంలో సంతోషమును తీసుకొని వస్తుంది. ఈ లోకంలో సంతోషం అనగానే అన్నీ బాగుంటే సంతోషం, కానీ దేవుని వాక్యం అట్లా చెప్పబడట్లే. మనం ఏ స్థితిలో ఉన్నా ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ టర్న్ టు హబకుక్ చాప్టర్ 3. హబకుక్ 3వ అధ్యాయము. దయచేసి ఎవరి దగ్గర తెలుగు బైబిల్లో ఉంటే సహాయం చేస్తారా? హబకుక్ 3వ అధ్యాయము 16th వర్స్ నుంచి 19th వర్స్ వరకు ఎవరైనా సాయం చేయగలుగుతారా? హబకుక్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 16 to 19. Yeah, many times when we read Habakkuk, the last, I think verse 18 and 19, we all love this. It says, you know, the Lord is my strength, and ఉన్నత స్థలములో దేవుడు నన్ను ఎక్కింపజేస్తాడు అని మనము ఆలోచిస్తూ ఉంటాము. Many times we quote this. But you see, verse 16 నుంచి verse 16 and 17, హబకుక్ ఏం చెప్తా ఉన్నాడు అంటే, తన భవిష్యత్తు గురించి ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో, ఆలోచించినాడో, ఆయన ఏమంటున్నాడంటే, నా కాల్లో భయం పుట్టింది. భవిష్యత్తును ఆలోచించినప్పుడు ఆ భయం వచ్చేసింది. అండ్ ఆల్సో ఆయన ఎక్స్పీరియన్స్ చేసే ఏంటిది అంటే, ఇంకా నాకు పశువులు ఉన్నా లేకపోయినా, పంట వచ్చినా లేకపోయినా, ఏమైనా సంభవించినాయి నా జీవితంలో, యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. సో ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, నో మ్యాటర్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ ఇన్ దిస్ ఈవినింగ్, నో మ్యాటర్ ద సర్కమ్స్టాన్సెస్, నో మ్యాటర్ ద పెయిన్ దట్ వి గో త్రూ, ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ స్టిల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువు యందు ఆనందిస్తాడు. అండ్ దట్స్ వాట్ ఈస్ సేయింగ్, యెట్ ఐ విల్ రిజాయిస్. ఆయన ఉన్న పరిస్థితి సంతోషించే పరిస్థితి కాదు. ఆయన ఉండే పరిస్థితి, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, భవిష్యత్తును ఆలోచించినాడు, భయపడుతున్నాడు, ఆయన దగ్గర ఏమి పంట వస్తలేదు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సో డార్క్, పిచ్ డార్క్. బట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ సేయింగ్, యెట్ ఐ విల్ రిజాయిస్. అందుకే కొన్నిసార్లు మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు పూరి గుడిసెలో ఉన్నోడు కూడా చాలా సంతోషంగా ఉంటాడు, వాడికి ఏముండదు. యూనో ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే యేసుప్రభువుని అంగీకరించి యేసుప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడో, ఆయనకి ఏమీ లేకపోయినాయి, హీ మే లివ్ ఇన్ దట్ స్మాల్ హట్,
If he just have this Bible, he rejoices in the Lord. But the one who lives in palace, in big palace, he may have everything. You name it, he has it. But still there is chaos in his life. Still there is confusion in his life. Still there is uncertainty in his life, because there is no hope for him. And this is the hope that God gave us. It is a living hope. Yet I will rejoice. And that's what Habakkuk is saying. So, ఈ లివింగ్ హోప్ మనలో ఏం చేస్తుందంటే, the first one is, this living hope, it will not put us to shame. And secondly, this living hope bring us joy. It gives us that joy. అందుకే even Paul says in Philippians chapter 4 లో, he was in prison and he's saying to the believers there, rejoice in the Lord always. Again I say, rejoice. చెరసాలల్లో ఉండి కొట్టుబడుతూ అన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు Paul is saying rejoice. అందుకే true child of God, no matter the situations, he'll rejoice because he acknowledges that God is in control, and he acknowledges that there is future for him, and he acknowledges that he has a living hope in the living God, and that is freely given to us. And thirdly, now that God has given us this living hope, and how can I experience this living hope in my day-to-day life? నా అనుదిన జీవితంలో మన చుట్టూ పరిస్థితులు అన్నీ కూడా ఇట్స్ అన్సర్టెన్. ఎప్పుడు ఏం న్యూస్ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏం మన కుటుంబంలో జరుగుతుందో తెలీదు. ఇవన్నిటి మధ్యలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్, హౌ కెన్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ లివింగ్ హోప్ ఇన్ మై డే టు డే లైఫ్? అండ్ ఐల్ జస్ట్ షేర్ 3 things దిస్ ఈవినింగ్ అండ్ దెన్ ఐల్ క్లోజ్. ఫర్ దాట్ లెట్స్ టర్న్ టు Psalm 71, 71వ కీర్తన. ఈ సజీవమైన నిరీక్షణ. దేవుడు మనకి యేసుప్రభువుని అంగీకరించినప్పుడు he has given us this blessed hope that we are going to be with him forever and ever. Wonderful. But in my day to day life, when I see people, or when everything is pitch dark, and when I think about my future, it's so uncertain, when I compare with other people, ఇవన్నీ నా జీవితంలో ఉన్నప్పుడు, when I face all these things, how can I experience this living hope? అంటే the first thing is Psalm 71 verse 3, it says, be to me a rock of refuge to which I may continually come. So what the psalmist is saying అంటే continually అన్నమాట, which means continually that I may come to the refuge, which means that I pray continually. So when I spend time with God every day, which means when I bring every matter, every situation, every case to the Lord, when I pray to him, నా ఇన్వర్డ్ మ్యాన్ విల్ బీ స్ట్రెంథన్డ్. అండ్ దెన్ దెర్ ఈస్ ఆ నిరీక్షణ దేవుడు ఏదైతే ఇచ్చినాడో, దట్ విల్ గ్రో అండ్ దట్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై లైఫ్. సో ఐ ప్రే కంటిన్యూయర్లీ అనేటిది మనం చూస్తూ ఉన్నాం. అండ్ సెకండ్లీ, Lamentations chapter 3. Lamentations chapter 3. Lamentations is after Jeremiah. And Lamentations chapter 3, I'm reading from verse 17. విలాపవాక్యములు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. Lamentations chapter 3 from verse 17. And Lamentations is written by Jeremiah. He's a weeping prophet. And we all know the story of Jeremiah. God chose him. Jeremiah chapter 1. God tells to this young man, God says, Jeremiah, I'm going to anoint you. I'm going to touch your mouth. And Jeremiah immediately says, God, I'm so young, I can't do this. And the Lord says that I'm going to use you. So God gave him a very difficult task. Jeremiah obeyed to the voice of God. And then he had gone through many persecutions, many difficult situations in life. And see, కొన్ని విషయాలు ఆయన ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, my soul is bereft of peace. I have forgotten what happiness is. Here is a prophet. Here is Jeremiah, a weeping prophet, a man of God. He is saying, I have forgotten what happiness is. Which means at one point of his life, maybe when he was surrounded by people, or maybe when he was surrounded by that persecution or pain అంతటిలో, Jeremiah is saying, I have forgotten what happiness is. అంటే నాకు సంతోషం ఎట్లుంటుందో కూడా నేను మర్చిపోయినా. You are here this evening, but deep down in your heart, there is loneliness. Deep down in our hearts at times, because of situations, because of circumstances that happened in our lives, or because of the news and because of the things that are happening around us, at times we may be like Jeremiah. Jeremiah is like, I have forgotten what happiness is. ఆ సంతోషం ఎట్లుంటుందో కూడా నేను మర్చిపోయినా అన్న పరిస్థితిలో జెర్మియా ఉన్నాడు. అండ్ హీ ఈస్ సేయింగ్, సో ఐ సే మై ఎండ్యూరెన్స్ హ్యాస్ పెరిష్డ్, సో హ్యాస్ మై హోప్ ఫ్రమ్ ద లార్డ్. జెర్మియా చెప్తున్నాడు, నాకు నిరీక్షణ కూడా కోల్పోయినా, ఇంకా దెర్ ఇస్ నో హోప్ ఫర్ మీ. I have forgotten what happiness is, and now he's saying there is no hope for me. And then he's saying verse 19 lo, remember my afflictions and my wanderings. Verse 20, my soul continually remembers it. ఆయన కంటిన్యూస్ ఏం గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. అవన్నీ గుర్తు తెచ్చుకుని ఆయన చుట్టూ అందరున్నా, బట్ స్టిల్ ఈజ్ నాట్ హ్యాపీ.
what happiness is. Verse 20లో మై సోల్ ఇట్ కంటిన్యూస్లీ రిమెంబర్స్ ఇట్. బట్ ఇక్కడికి ఆగిపోలే జెర్మియా లైఫ్. ఒకవేళ ఇక్కడికి ఆగిపోయి ఉంటే కథ ఇంకోలాగా ఉండేది. బట్ యు నో ఇట్ డెంట్ స్టాప్ దేర్. Verse 21 is recorded for you and for me. And it says, but this I call to mind and therefore I have hope. The same Jeremiah who said I have forgotten what happiness is, the same Jeremiah who said that there is no hope for me, and the same Jeremiah now he is saying, this I recall to my mind, therefore I have hope. నాకు నిరీక్షణ లేదన్నాడు ఎర్మియా ఒకప్పుడు. అదే ఎర్మియా చెప్తున్నాడు ఇప్పుడు, నాకు ఒకటి గుర్తొచ్చింది. అది గుర్తు రాగానే ఏమైంది? నాకు నిరీక్షణ వచ్చింది. He's saying, this I recall to my mind, therefore I have hope, which means meditate God's word daily, or else meditate the word of God continually. మనం ఎప్పుడైతే when we pray continually, we are praying to God, and secondly what we should do is we have to meditate the word of God continually. And the question that I want to ask is, have you read your Bible today? This is a wonderful book that God gave us. మనకు చాలా కోట్ల విలువ కలిగిన ఇల్లులు ఉండొచ్చు, కోట్ల విలువ కలిగిన సంపద మనకు ఉండొచ్చు, కానీ ఇది లేకుండా అది ఎంతున్నా శూన్యమే. అది ఏం లేకుండా ఇది ఉంటే ధనవంతులం మనం. అండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్. జెర్మియా అట్ వన్ పాయింట్ ఈ సేయింగ్, నాకు ఎట్లాంటి నిరీక్షణ లేదు, కానీ ఒక్కటి గుర్తు తెచ్చుకున్నాడు. ఏం గుర్తు తెచ్చుకున్నాడు అంటే అదే కింద వచనాలలో ఉంటుంది. ఇట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మేబీ హీ మెడిటేటెడ్ ద లా, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం చదివినాడు. అండ్ దేవుడు ఎన్ని అద్భుతాలు, హీ పార్టెడ్ ద రెడ్ సీ, హీ డిడ్ సో మెనీ వండర్స్, అవన్నీ రీకలెక్ట్ చేసుకున్నాడు. రీకలెక్ట్ చేసి ఇమీడియట్లీ లేదు, నేను నమ్మిన దేవుడు సజీవమైనాడు. ద గాడ్ ఇన్ హూమ్ ఐ బిలీవ్ ఇస్ ఎ లివింగ్ గాడ్. He is a faithful God and He is working in my life and He is there. So my hope is not a dead hope, is a living hope. And this he recalled to his mind. ఇది ఆయన జ్ఞాపకం తెచ్చుకోగానే then immediately we know the verse 23లో, Lord your mercies are new every morning, great is your faithfulness. Lord you are a faithful God, therefore I have hope. మరలా చెప్తాడు, therefore I will hope in Him. So the first one is, in order for us to experience this hope in our lives, first one is we have to pray continually. When we pray, the second thing is we have to wait. As we pray, God wants to speak to us. దేవుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు, కానీ చాలాసార్లు మనం దాన్ని వినడానికి ఇష్టపడం. Immediately we try to jump and we try to do other things. And God says, just wait, I have something for you. Like Jeremiah, as God spoke to Jeremiah, in the same way, our God is a God who speaks to us. So pray continually and meditate the word of God continually. And thirdly, it says same Psalm 71. Let's turn to Psalm 71. Verse 14. Verse 6 నేను చదువుతాను చూడండి. Psalm 71. So when I pray continually, when I meditate God's word continually, what it produces is, verse 6 last part, my praise is continually of you. So నేను ప్రార్థన చేస్తున్నాను, I'm praying to God and God is speaking to me. Now the third step is, I'll not think about that problem. I'll not think about future. I'll not think what's going to happen tomorrow. What I'll do is, I'll just sit in His presence and I'll say, Lord, you are a sovereign God, you are a great God, you are a mighty God. నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు దేవా అని మనం దేవుని ఏం చేస్తాం? స్తుతిస్తూ ఉంటాం. We worship, we praise, we acknowledge how big our God is. ఈయన గొప్ప దేవుడు అని మనము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే వారంగా ఉంటాం. సో pray continually, meditate God's word continually. What it produces is we praise continually. అండ్ దాని తర్వాత ద సేమ్ Psalm 71, ఈ మూడు జరిగినప్పుడు మన జీవితంలో ఏముంటుంది అంటే, verse 14లో ఇట్ సేస్, బట్ ఐ విల్ హోప్ కంటిన్యూయలీ. ద రీజన్ వై we are afraid of our future, the reason why at times we get discouraged for every small thing, the reason why when we think about our future, ఆ భయము మన ఎముకల్లో ఎందుకని వస్తూ ఉంటుంది అంటే, maybe at times we don't do this. We don't spend time with God. We don't meditate God's word. We don't worship God. We don't praise God. ఇవి ఎప్పుడైతే ఈ మూడు మన జీవితంలో, if we do it continually, automatically what happens is there is hope for us. అందుకే Jeremiah 29:11 it says, surely there is future. Surely there is hope for us. And Proverbs chapter 23 verse 18 it says, surely there is future and your hope shall not be cut off. సో దేవుడు మనకి ఇచ్చిన ఈ నిరీక్షణ అనేటిది, ఈ లివింగ్ హోప్, ద లివింగ్ హోప్ దట్ గాడ్ గేవ్ us, it will not cut off. So God will establish that hope in our lives. So God gave us this living hope
ఇన్ దిస్ వరల్డ్. ఈ సజీవమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇట్ ఈస్ గివెన్ టు అస్. ఆయన మనల్ని ప్రేమించి హీ గేవ్ అస్ దిస్ లివింగ్ హోప్. అండ్ ఐల్ జస్ట్ షేర్ ఎ స్మాల్ టెస్టిమనీ హౌ ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే వెన్ ఐ మూవ్ టు కెనడా ఇన్ 2012, ఐ డిడ్ మై మాస్టర్స్ దేర్. దాని తర్వాత ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్ ఐ మూవ్డ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. currently we are living in Vancouver, so God gave me a job and then I moved to BC Vancouver. అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ ఐ స్టార్టెడ్ వాకింగ్. అండ్ ఆఫ్టర్ అన్ ఇయర్ మా పేరెంట్స్ మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చినారు. దే కేమ్ టు విజిట్ మై బ్రదర్ అండ్ ఫ్రమ్ హియర్ దే కేమ్ టు కెనడా. అండ్ వాళ్ళు నన్ను చూసినప్పుడు దే హ్యావ్ డిసైడెడ్ దట్ హీ షుడ్ గెట్ మ్యారీడ్ సూన్. నాకు జల్దీ పెళ్లి చేయాలని తీర్మానించినారు. దెన్ అయ్యేసరికి నేను అప్పుడే ఐ జస్ట్ స్టార్టెడ్ మై జాబ్. 1 year అయింది అనుకుంటా. ఇంకా అప్పటికి ఐ డెంట్ హ్యావ్ మై PR అండ్ ఐఎమ్ నాట్ సెటిల్డ్ దేర్. అండ్ నా జాబ్ కూడా ఈజ్ నాట్ పర్మనెంట్, ఈజ్ నాట్ సెటిల్డ్ దేర్. సో చాలా క్వశ్చన్స్ ఉండే. దేవా, నౌ మై పేరెంట్స్ ఆర్ సేయింగ్ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఐఎమ్ నాట్ సెటిల్డ్, ఐ హ్యావ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటితో ఐ వెంట్ టు ఎ చర్చ్. అండ్ ఐ వెంట్ టు ఎ చర్చ్ అండ్ దెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హీ జస్ట్ కోటెడ్ దిస్ వర్స్. లెట్స్ టర్న్ టు John chapter 14. మేబీ విల్ రీడ్ దిస్ వర్స్ ఆల్ టుగెదర్. యోహాను 14వ అధ్యాయము, John chapter 14 verse 19. John chapter 14 verse 19. Let's all read together. John chapter 14 verse 19. Yet a little while and the world will see me no more, but you will see me, because I live, you also will live. This fragment, because I live, you also will live. He just quoted this verse. He didn't preach anything about it. I went to my room. I stayed with believers. And then somehow, at times we used to have that family prayer. We used to read the word of God together. I shared this verse. God spoke to me through this verse. Then immediately one brother said, I still remember these words. He said, as long as Jesus is alive, you will live. It's not that you have job, it's not that you have settlement, it's not that you have PR, it's not that you have citizenship. He said, as long as Jesus is alive, you will live. మనకున్న గట్టి నమ్మకం ఏంటంటే మనం నమ్మిన దేవుడు సజీవమైనడు. He's not in the tomb. This is a strong faith that we all have. And then it says, as long as Jesus is alive, you will live. ఈ యేసు ప్రభు సజీవంగా ఉన్నాడు అని నువ్వు నమ్మితే, ఆయన ఉన్నాడని నమ్మితే, ఆయన ఉన్నంత వరకు నువ్వు బ్రతుకుతావు. ఆయన ఒకవేళ సమాధిలోనే ఉన్నాడంటే నీ జీవితం శూన్యం. There is no life for you. There is no future for you. So you are living not because you have job. You are living not because you have some power. You are living not because you have PR or citizenship or whatever. You are living because your master is alive. So as long as Jesus is alive, you will live. And this verse helped me to make decisions in my life. So this living hope is given to us, dear friends. It's not about us. It's about our master. It's about our king. He is a living God. So the God in whom you and I believe is a living one, and then he is alive right now. ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి మనం జీవించుచున్నాము. అందుకే ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 2 తిమోతి 1వ అధ్యాయం, 2 తిమోతి chapter 1. ఎవరైనా నాకు తెలుగులో సాయం చేయగలుగుతారా దయచేసి? 2 తిమోతి chapter 1 verse 12. చాలు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను. ఈ రాత్రి నీవు నమ్మిన దేవుని నువ్వు ఎరిగితే, మనం నమ్మిన దేవుని మనం ఎరిగితే, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవమైన దేవుడని మనం ఎరిగితే, మన రూల్స్ ఏమైనా కానీ, ఎవరు ఏమైనా చేసినా, మనకి సడన్ షాక్స్ మన జీవితంలో రాని, మనం సిగ్గుపడము. బికాజ్ నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ హోప్ దట్ గాడ్ గేవ్ ఆల్ ఆఫ్ us, dear friends. ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించి ఆయనకి మన జీవితాన్ని మనం అర్పించుకున్నప్పుడు గాడ్ గేవ్ us దిస్ బ్లెస్సెడ్ హోప్. ఏంటిది ఈ యొక్క ధన్యకరమైన నిరీక్షణ అంటే, ఎ డే ఈస్ గోయింగ్ టు కమ్. ఒక దినం రాబోతా ఉంది. వీఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్, బట్ ద మూమెంట్ వెన్ యూ లీవ్, యూ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. టేక్ దిస్ as an encouragement. You are going to be with your Father. We are going to be with our God. What a blessed thing. And as long as we live in this world, we have this living hope. సజీవమైన నిరీక్షణ మనకున్నది. మన దేవుడు ఆయన సజీవమైన దేవుడు కనుక మనము సిగ్గుపడము. సో ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని తద్వారా తర్వాత మనము ప్రభు బలలో పాల్పొందడానికి మనం సిద్ధపడదాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ ఎట్ దిస్ టైమ్ as God is reminding all of us that he has given us this living hope. Maybe if you are here thinking, what's going to happen to my future? My future seems so dark.
Maybe if you are here thinking, I need to make certain decisions, but I don't have strength. I don't know how to make those decisions. I want to encourage you. John 14:19, because I live, you will live. మన దేవుడు సజీవమైన దేవుడు. ఆయన యందు ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచావో, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే మనం తీసుకునే తీర్మానాలన్నింటిలో దేవుడు మనకు సాయం చేస్తూ ఉంటాడు. సో అలాగున్న ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. లెట్స్ ఆల్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. God gave us this blessed and living hope. Let us examine our lives. Let us commit ourselves to the Lord. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, సర్వశక్తి కలిగిన దేవుడవో ప్రభువా, ఒకప్పుడు నిరీక్షణ లేకుండా జీవించిన వారము, గమ్యము లేకుండా జీవించిన వారము, మా ఇష్టానుసారంగా జీవించిన వారము, మా వీపుని మీకు విరోధంగా చూపించి నాకు ఈ పాపమే ఇష్టము అని బ్రతికిన వారం ప్రభువా. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా మమ్మల్ని ప్రేమించలేదు. అన్ని ప్రేమలో షరతులతో కూడినాయి ప్రభువా. కానీ మీ ప్రేమ మా పక్షమున శాశ్వతమైనది దేవా. ఇది మా జీవితంలో అర్థం కాదు. ఇంత గొప్ప ప్రేమ మా పక్షమున మీరు కనుపరచుటకు మేము ఏ పాటి వారం ప్రభువా. ఈ ప్రేమను మా పక్షమున చూపించి ఆ యొక్క కలువరి సిలువలో దేవా మిమ్మల్ని మీరు అర్పించుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన యొక్క ధన్యకరమైన సజీవమైన నిరీక్షణను బట్టి ప్రభువా మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న మీ బిడ్డలు, వారందరి యొక్క స్థితి మీకు తెలుసు, వారి భవిష్యత్తు మీకు తెలుసు. యువర్ గాడ్ హూ నోస్ ఎండ్ టు ద బిగినింగ్. ప్రభా మరి తండ్రి, వారి పక్షమున రానున్న వారాల్లో, రానున్న దినాలలో గొప్పదైన అద్భుతమైన కార్యములను మీరు జరిపించండి ప్రభా. నూతన ద్వారములను వారికి మీరు తెరువు చేయండి ప్రభా. ప్రభా మీరు ఎప్పుడైతే ద్వారం తెరుస్తారో దాన్ని ఎవ్వడు కూడా ముయ్యలేడు. కానీ ఎప్పుడైతే మీరు ఆ ద్వారాన్ని మూస్తారో ఆ ద్వారం ఇంకెవ్వడు కూడా తీయలేరు ప్రభా. మీ బిడ్డల పక్షమున ప్రభా ఐజియా చాప్టర్ 43లో మీరు బయలుపరిచినారు ప్రభా. యువర్ గాడ్ హూ మేక్స్ వే ఇన్ ద విల్డర్నెస్ పాత్ ఇన్ ద సీ. యూ అలోన్ కెన్ డూ దిస్ ప్రభా. వై నాట్ హియర్? ఇలాంటి అద్భుతాలు ఇక్కడున్న మీ ప్రజల పక్షమున ఈ యొక్క గొప్పదైన కార్యములు, గొప్పదైన ద్వారములు ప్రభా మరి అద్భుత రీతిగా వారి జీవితంలో మీరు తెరిచి మీరు మహిమ పొందండి. ఎవరైనా అనారోగ్యముతో ఉంటే మీ గాయపడిన హస్తముతో ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా. ఇక్కడున్న వారందరినీ మీ మంచి ప్రేమగల హస్తంలో అప్పచెప్తూ కృతజ్ఞతాస్తుతులతో ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.